శంభో శంకర. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు సకల పుణ్యాలు లభిస్తాయని, కోరిన కోరికలు తీరతాయని పురాణాలు చెబుతున్నాయి. దేవతలకే దేవుడు గనక మహాదేవుడయ్యాడు శివుడు. శివుడికి ఏడాదికి ఒకసారి జరుపుకునే పండుగ మహాశివరాత్రి. ఈ శివరాత్రి ఉపయోగించే వెండి సామాగ్రి కోసం మనం ఈ వీడియోలో చూద్దాం. అవేంటో ఒకసారి క్విక్ లుక్ వేద్దామా. బంగారు శివలింగములు, శివుడి విగ్రహములు, సోమసూత్రములు, ఉయ్యాళ్ళు, పంచామృతానికి అభిషేకానికి ఉపయోగపడే గిన్నెల స్టాండు, వెండి శివలింగములు, గోముఖ అభిషేక కమండములు, మారేడు దళములు, శాలిగ్రామం పెట్టుకునే పానుమట్టము, మారేడు దళములు, దండలు, నాగలింగ పుష్పము, అభిషేక దారాపాత్ర స్టాండు, సోమసూత్రములు, డెకరేషన్ పర్పస్ ఉపయోగపడే డమరుకము, త్రిశూలము, లేటెస్ట్ డిజైన్తో కూడా రుద్రాక్ష మాలలు, బ్రాస్లెట్లు, మహాదేవుని కడియములు, ఉంగరములు. వీటి కోసం మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మీకు ఈ వీడియోలో ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ దాని యొక్క డీటెయిల్స్ ఇస్తారు. యూట్యూబ్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి. ముందుగా బంగారు శివలింగం చూద్దాం. ఇవి 22 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్తో తయారు చేసిన బంగారు శివలింగములు. ఇవి చూడండి, అచ్చు సాలిడ్ శివలింగాల్లో ఉన్న సెమీ హ్యాలో శివలింగములు. ఇవి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ శివలింగములు లైట్ వెయిట్లో హ్యాలో శివలింగాలు, సెమీ హ్యాలో వస్తాయి కానీ సాలిడ్ లుక్ ఇస్తాయి. విభూతి రేఖలు, అందమైన డిజైను, పానుమట్టము కూడిన శివలింగాలు చూడండి ఎంత బాగున్నాయో బంగారని. ఇవి 2 రకాల సైజుల్లో ఉన్నాయి, 25 గ్రామ్స్ అండ్ 30 గ్రామ్స్. ఇప్పుడు చెక్కతో కూడిన వెండి వస్తువులు చూద్దాం. ఇది హార్న్ ఉయ్యాల, వుడెన్ హార్న్స్ అనమాట. అటు ఇటు వుడెన్ హార్న్స్తో నెమలి డిజైన్తో చేసిన ఉయ్యాలండి. ఇది మనం శివుడే కాదు ఏ దేవుని కావాలన్నా పెట్టుకుని ఉయ్యాలు ఊపుకోవచ్చు. చక్కటి చైన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఉయ్యాలు ఊపడానికి. నెమలి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఈచ్ అప్రాక్సిమేట్లీ 6000 రూపీస్. ఇది శివుడి పూజకు అలంకరణకు ఉపయోగించే డమరుకము, త్రిశూలము. ఇవి కూడా ఇలా చెక్కపై ఫిట్ చేశారండి. ఇది డమరుకము, త్రిశూలము చాలా బాగున్నాయి క్యూట్గా. ఇవి పూజకు అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. అటు ఇటు పెట్టుకుని శాలిగ్రామాలు పెట్టుకునే పానుమట్టం స్టాండ్లు ఇవి చూడండి. యాంటిక్ డిజైన్తో వచ్చిన పానుమట్టము, నాగాభరణము. దీనిపైన మనం ఇలా శాలిగ్రామం పెట్టుకుని పూజ చేసుకోవడానికి. ఇవి 2 సైజెస్లో ఉంటాయి, 105 గ్రామ్స్, 130 గ్రామ్స్. ఇవి యాంటిక్తో కూడినవి, ప్లెయిన్ సిల్వర్లో కూడా మా దగ్గర లభిస్తాయి. ఇప్పుడు మనం సిల్వర్ శివలింగాలు చూద్దామండి. ఇది అలంకరణకు, అభిషేకానికి చక్కగా డిజైన్ చేసిన యాంటిక్ శివలింగము. ఇది చూడండి, నాగాభరణము శివలింగము, పానుమట్టంతో చక్క డిజైన్తో వచ్చిన హ్యాలో శివలింగం అండి. ఇది హ్యాలో వస్తుంది, యాంటిక్ శివలింగం ఇది. ఇందులో 3 సైజెస్లో ఉన్నాయి, 20 గ్రామ్స్, 70 గ్రామ్స్ అండ్ 150 గ్రామ్స్. ఇందులో ఇంకొక డిజైన్, ఇది కూడా గోముఖ శివలింగము. ఇక్కడ పానుమట్టం దగ్గర గోముఖం వస్తుంది, నాగాభరణము, చక్కటి విభూతి రేఖలు, అభిషేక ద్రవాలు వెళ్ళే దారిలో గోముఖం వస్తుంది. ఇది కూడా హ్యాలో వస్తుందండి, చక్కటి డిజైన్తో యాంటిక్ శివలింగము. ఇందులో 2 సైజెస్లో ఉన్నాయి. ఇది 40 గ్రామ్స్, 80 గ్రామ్స్. ఇది స్మాల్ సైజులో ఉన్న శివుడి విగ్రహములు ఇవ్వండి. పీటలు లేకుండా వస్తే చక్కటి అలంకరణతో డమరకము, దండలు, నాగాభరణము, త్రిశూలముతో కూడా చాలా బాగుంది. సాలిడ్లా ఉంటాయి యాంటిక్ విగ్రహాలు, కానీ ఇవి సెమీ హ్యాలో విగ్రహాలు. ఇందులో 3 సైజెస్లో ఉన్నాయి, 20 గ్రామ్స్, 40 గ్రామ్స్ అండ్ 60 గ్రామ్స్. ఇప్పుడు శివుడి ఐడిల్స్ చూద్దామండి. ఇది
శివుడు అలంకరణతో కూడిన శివుడు, త్రిశూలము, డమరకము, అలంకరణ, పులిచర్మము, పీఠం మీద కూర్చున్న శివుడు అండి ఇది. ఇందులో 2 సైజెస్లో ఉన్నాయి. ఇది 180 గ్రామ్స్ స్మాల్ సైజ్, బిగ్ సైజ్ 360 గ్రామ్స్. ఇది ఉమా సోమేశ్వర స్వామి విగ్రహం అండి. ఇక్కడ ఉమాదేవి, సోమేశ్వర స్వామి కూర్చుని ఒకే పీఠం మీద కూర్చున్న విగ్రహము. ఇది 260 గ్రామ్స్. ఇవి శివలింగాలండి. హ్యాలో శివలింగాలు, యాంటిక్ శివలింగాలు ఇవి. హ్యాలో వస్తాయి, పైకి గట్టి విగ్రహాల్లో ఉంటాయి. చక్కటి రూపురేఖలతోనూ అలంకరణతో ఉన్న శివలింగాలు ఇవి. 3 సైజెస్లో ఉంటాయి. స్మాల్ సైజ్ నుంచి చూడండి, చిన్న సైజ్ నుంచి. ఇది 20 గ్రామ్స్, 40 గ్రామ్స్, 60 గ్రామ్స్. కొంచెం లైట్ వెయిట్ కావాలన్నా కూడా ఉంటాయి. ఇది 25 గ్రామ్స్, 40 గ్రామ్స్. ఇప్పుడు శివ కుటుంబం, శివ ఫ్యామిలీ ఐడిల్ అనమాట. చూడండి, యాంటిక్ ఐడిల్. శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, వాళ్ళ వాహనములు, నంది, నెమలి వచ్చింది అంతా కలిపి ఒకే కుటుంబంలో వచ్చిన శివ ఫ్యామిలీ ఐడిల్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇందులో 3 సైజెస్లో ఉన్నాయి మా దగ్గర. ఇది 180 గ్రామ్స్, 320 గ్రామ్స్, 520 గ్రామ్స్. ఇందులో లైట్ వెయిట్లో కూడా ఉంటాయి, 2D వస్తాయి ఇవి ఇలాగా. ఇందులో 2 సైజెస్లో ఉన్నాయి. 70 గ్రామ్స్, 120 గ్రామ్స్. ఇది ఓన్లీ శివ పార్వతి ఐడిల్ అండి. ఇది కూడా 2D వస్తుంది. ఇది 60 గ్రామ్స్. అభిషేక ప్రియుడు శివుడు. ఇప్పుడు అభిషేకానికి ఉపయోగించే వెండి వస్తువులు చూద్దాం. ఇవి సోమసూత్రాలు. చూడండి, సోమసూత్రాలు. శివుణ్ణి ఇలా పెట్టుకుని అభిషేకం చేసుకుంటే వీలుగా ఆ ద్రవ్యాలు వెళ్ళే దారి ఇలా ఉంటుంది. దాన్నే సోమసూత్రాలు అంటారు. ఇది ప్లెయిన్ సిల్వర్లో వస్తుందండి. ఇందులో 3 సైజెస్లో ఉంటాయి. 75 గ్రామ్స్, 90 గ్రామ్స్, కొంచెం పెద్ద సైజ్ 200 గ్రామ్స్. ఇందులో ఇంకొంచెం పెద్ద సైజ్ అండి ఇది అభిషేక ద్రవ్యాలు వెళ్ళటానికి ఇలా దారి, ఇలా డిజైన్తో, యాంటిక్ డిజైన్తో వస్తుంది. యాంటిక్ వస్తుంది ఇది 530 గ్రామ్స్ సోమసూత్రం. ఇది అభిషేకానికి ఉపయోగించే దారాపాత్ర స్టాండ్. ఇలా స్టాండ్ పెట్టి మనం శివుణ్ణి ఇలా దారాపాత్ర ఇలా పెట్టుకుని ఇలా అభిషేక ద్రవ్యాలు వేస్తే మెల్లగా శివుడి మీద అలా పడతాయి అన్నమాట ఈ దారాపాత్ర స్టాండ్. ఇది 260 గ్రామ్స్ ఇలా స్టాండు, దారాపాత్ర కూడా. ఇప్పుడు మనం గోముఖ కమండలాలు చూద్దామండి. ఇవి ఇలా క్యాప్ వస్తుంది దీనికి. ఇందులో ద్రవాలు వేసుకుని, అభిషేక ద్రవాలు వేసుకుని అభిషేకం ఇలా చేసుకోవడానికి. గోముఖం వచ్చి చక్క డిజైన్తో వస్తుంది. ఇందులో 2 సైజెస్లో ఉన్నాయి. ఇది 170 గ్రామ్స్, ఇది 270 గ్రామ్స్. ఇప్పుడు మనం శివుని పూజకు, అలంకరణకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువుల కోసం చూద్దాం. ఇవి మారేడు దళాలు. చూడండి, మీకు ఎన్నోసార్లు చూపించాము మారేడు దళాలు. శివుడికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటాము. ఇవి గోల్డ్ పాలిష్లోనే ఉంటాయి, కావాలంటే ప్లెయిన్ సిల్వర్లో కూడా ఉంటాయి. చక్కటిగా డిజైన్ చేశారు. అచ్చు ఎలా మారేడు దళాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. ఈ 5 సైజెస్లో మా దగ్గర ఉంటాయండి. 30 గ్రామ్స్, 35 గ్రామ్స్, 50 గ్రామ్స్, 75 గ్రామ్స్, 180 గ్రామ్స్. ఈ 5 సైజెస్లో ఉంటాయి. ఏ సైజ్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. ఈ 108 ఉంటాయండి సెట్ కింద. ఇవి పెద్ద సైజులో కావాలంటే విడివిడిగా కూడా ఇస్తాము. ఇవి నాగలింగ పుష్పములు. శివుడికి మారేడు దళాలన్నా, నాగలింగ పుష్పాలన్నా చాలా ఇష్టం. ఇవి అందుబాటులో ఉండవు ఎప్పుడు ఇవి, కాబట్టి మనం వెండిలో తీసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ పుష్పాలు చూడండి, అచ్చు నాగలింగ పుష్పం ఎలా ఉంటుందో అదే విధంగా లోపల లింగము, లింగాకారణము, పైన సర్పాకారము, చుట్టూ ఫ్లవరు సేమ్ అదే డిట్టోగా తయారు చేస్తారు. ఇది 30 గ్రామ్స్ ఈచ్, 30 గ్రామ్స్ ఫ్లవర్. ఇవి అలంకరణకు ఉపయోగపడే త్రిశూలాలు. ఇది డమరకంతో కూడి వచ్చిన త్రిశూలం స్టాండ్ అండి. ఇది ఇలా పెట్టుకోవచ్చు పక్కన. ఇందులో 3 సైజెస్లో ఉంటాయి. 30 గ్రామ్స్, 35 గ్రామ్స్ అండ్ 40 గ్రామ్స్. పూజకి ఉపయోగించే మారేడు దళాలతో పాటు
మారేడు దళాల దండ శివుడు అలంకరణకు. ఇది చూడండి 55 గ్రామ్స్లో ఇలా దండ వస్తుంది, లైట్ వెయిట్లో, చాలా బాగుంది. అలంకరిస్తే శివుడు పటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరిస్తే చాలా బాగుంటుంది, శివలింగానికి కానీ. రుద్రాక్ష అంటే పరమశివుడి స్వరూపంగా భావిస్తాము. రుద్ర అంటే శివుడు, రక్ష అంటే కన్ను. శివుడు తపస్సు తర్వాత కన్ను తెరవగా కన్ను నుండి జారువారిన నీటి బొట్టు రుద్రాక్ష చెట్టుగా మారింది. దాని నుంచి వచ్చే కాయలే రుద్రాక్షలు. వీటిని ధరించడం హిందూ సాంప్రదాయం ప్రకారం రుద్రాక్షలు ధరించడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు రుద్రాక్షలతో తయారు చేసిన సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు చూద్దాం. లో వచ్చిన రుద్రాక్ష దండలు చూద్దాం. లోకల్గా మనకైతే రుద్రాక్షలు చుట్టిని ఉంటాయి. ఈ చక్క డిజైన్తో స్టోన్ వర్క్తో వచ్చిన రుద్రాక్ష మాలలు అనేవి ఇవి చాలా బాగున్నాయి. ఇది 40 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ దాకా రకరకాల డిజైన్స్లో, బాల్స్ ఇలా రకరకాల డిజైన్స్లో, ఇలా ఫుల్ చైన్లో కూడా లభ్యమవుతాయి. ఇది చూడండి, శివుడు లింగంతో కూడిన బ్రాస్లెట్ ఎంత బాగుందో చూడండి అసలు పెట్టుకుంటే. ఇది 45 గ్రామ్స్ వస్తుందండి. ఇది ఇంచుమించుగా 45 గ్రామ్స్ ఉంటుంది. అటు శివనామాలు, శివుడు, రుద్రాక్షలు, జెంట్స్కి చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొంచెం స్మాల్ సైజ్ ఉంది. ఇది అప్రాక్సిమేట్గా 28 గ్రామ్స్. ఇది 2 స్టెప్స్ వస్తాయి. ఇది రుద్రాక్షలు. ఇది సింగిల్ బ్రాస్లెట్ అనమాట. ఇది 12 గ్రామ్స్. కడియాలు ఇవి చూడండి, కడాస్, త్రిశూలము అటు ఇటు రుద్రాక్షలతో వచ్చిన కడాసు. ఇవి 12 గ్రామ్స్ నుంచి, ఇదిగోండి ఇది 12 గ్రామ్స్ లైట్ వెయిట్లో ఇలా వస్తాయి. ఇది 12 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ దాకా. ఇవి జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ కూడా వేసుకోవచ్చు. ఈ కడాస్ కొంచెం కడియాలు లాంటివి వద్దు అనుకుని బ్రాస్లెట్లా కావాలనుకునే వాళ్ళకి అవి కూడా ఉంటాయండి. బ్రాస్లెట్ టైప్ రుద్రాక్ష కడాసు. ఇది కుమారస్వామి ఆయుధమైన వేలాయుధం డిజైన్తో కూడిన బ్రాస్లెట్ అండి. ఇది ఇక్కడ ఆంధ్రాలో అయితే కుమారస్వామి అంటారు, తమిళనాడు అయితే మురుగన్ అంటారు. అవాన ఆయుధమైన డిజైన్ వస్తుంది. ఇది 2 సైజెస్లో ఉంటాయి. ఇవి రుద్రాక్ష రింగ్స్ అండి, రుద్రాక్షతో కూడిన రింగ్స్, త్రిశూలం, చాలా బాగుంది. ఇది ఈచ్ 550 రూపీస్. పూజలతో, ఉపవాసాలతో, జాగారాలతో శివుణ్ణి శిల్పా సిల్వర్స్ వారి వెండి వస్తువులతో ఈ శివరాత్రికి పూజించి ఆయన యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు అవుదాం అని శిల్పా సిల్వర్స్ వారు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.